నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు. ఆయన దాదాపు 1,00,000 మందికి పైగా క్యాన్సర్ పేషెంట్లకు విశేషమైన వైద్య సేవలను అందించే వారికి పునర్జన్మనిచ్చారు. అలాగే 2016లో బ్రెస్ట్ క్యాన్సర్‌కి సంబంధించి కూడా చాలా మందికి క్యూర్ చేసి వారు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో కూడా స్థానం సంపాదించారు. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆయన. అసలు బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏంటి? ఇది ఎవరికి వస్తూ ఉంటుంది? వస్తే వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి? వీటి గురించి సార్‌ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మహేశ్వర్ గారు. సార్ చాలామంది బ్రెస్ట్‌లో ఏదైనా చిన్న చేంజ్ కనపడినా మాకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందేమో అని తెగ భయపడిపోతూ ఉంటారు. ఈ బ్రెస్ట్ క్యాన్సర్‌కి ఒక కామన్ మెన్ ఎలా ఐడెంటిఫై చేయాలి? బ్రెస్ట్ క్యాన్సర్ నాకుందేమో అని భయపడుతూనే ఉండిపోతున్నారు కానీ భయపడి ఏముందో, ఎందుకుందో, ఎలా ఉందో అని ఒక డాక్టర్ని సంప్రదించడం లేదు. అది చాలా ముఖ్యమైన విషయం. బ్రెస్ట్కి సంబంధించి టీనేజ్ అమ్మాయిల నుంచి బాగా పెద్ద వయసు అయిపోయిన వాళ్ళ వరకు ఎవరికైనా బ్రెస్ట్లో చిన్న చిన్న గడ్డలు రావచ్చు. ఈ గడ్డలు ప్రతి గడ్డ క్యాన్సర్ గడ్డ కావాల్సిన లేదు. గడ్డ అంటే ట్యూమర్ అంటాం. ట్యూమర్ అంటే ట్యూమర్లలో క్యాన్సరస్ ట్యూమర్స్ ఉంటాయి, నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ ఉంటాయి. చిన్న వయసులో ఉండే వాళ్ళకి యూజువల్గా ఫైబ్రో అడినోమాస్ అనేవి కామన్. మధ్య వయసులో వాళ్ళకి ఫైబ్రో అడినోసిస్ అనేది కామన్. ఇవి రెండు కాకుండా బ్రెస్ట్లో సిస్ట్లు వెరీ కామన్, అంటే వాటర్ ఫిల్డ్ క్యావిటీస్ ఉంటాయి. ఇవన్నీ నాన్ క్యాన్సరస్. కాకపోతే వీటిల్లో కొన్ని క్యాన్సరస్గా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎర్లియస్ట్ మనకు ముందుగా అనుమానం రాగానే ఇది వివరంగా ఇది ఏంటని చూసుకోవడం, డాక్టర్ని సంప్రదించి సలహా తీసుకుని వైద్యం చేయించుకోవడం చాలా ముఖ్యం. అయితే సార్, ఇది బ్రెస్ట్ క్యాన్సర్ అవునా కాదా అన్నది ఎలా డయాగ్నోస్ చేయాలంటారు? బ్రెస్ట్ క్యాన్సర్ అవును కాదని చెప్పాలంటే ముఖ్యంగా డయాగ్నోసిస్ అనేది ఆబ్వియస్గా ఎవిడెన్స్ బేస్డ్గా తీసుకుంటాం మేము. మొట్టమొదట అనుమానం రాగానే వైద్యుని సంప్రదించడం ముఖ్యమైనది. వైద్యుని సంప్రదించిన తర్వాత వైద్యులు ఏం చేస్తారంటే 35 సంవత్సరాల లోపల వాళ్ళైతే అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద బ్రెస్ట్స్, అంటే అల్ట్రాసౌండ్తోని బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేస్తారు. దానిలో సిస్ట్లు కానీ, గడ్డలు కానీ, తర్వాత ఫైబ్రో అడినోమాస్ కానీ ఇలాంటివన్నీ బాగా డయాగ్నోస్ చేయగలుగుతాం. అనుమానంగా ఏదైనా ఉంటే దాని నుంచి ఒక నీడిల్ టెస్ట్ చేస్తాం. ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ అంటాం. ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ అంటే చాలా చిన్న నీడిల్, మామూలుగా ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్స్ ఇచ్చే 24 గాజ్ నీడిల్ ఉంటుంది. ఆ నీడిల్లో ఉన్న రంధ్రంలో కొన్ని సెల్స్ నిలబడతాయి. అందులో గుచ్చి కాస్త నెగటివ్ ప్రెషర్ అప్లై చేస్తే ఆ రంధ్రంలో కొన్ని సెల్స్ నిలబడతాయి. ఆ సెల్స్ని మైక్రోస్కోప్లో ఎగ్జామినేషన్ చేసి, స్టెయినింగ్ చేసి, మైక్రోస్కోప్లో ఎగ్జామినేషన్ చేసి క్యాన్సరస్ ఉండే అవకాశం ఉంది అనుకుంటే ఫర్దర్ ఎగ్జామినేషన్ చేస్తాం. ఓకే. అయితే సార్, సెల్ఫ్ డయాగ్నోస్ కూడా చేసుకోవచ్చు అనేసి అంటూ ఉంటారు కదా బ్రెస్ట్ క్యాన్సర్‌కి సంబంధించి. వాళ్ళని వాళ్ళు పరీక్షించుకోవడం, లేకంటే రొమ్ములో ఏమైనా చేంజెస్ ఉన్నాయా లేదా అని చెప్పి, లేకంటే ఆ పరిసర ప్రాంతాలలో కూడా ఏమైనా లక్షణాలు కనపడే అవకాశాలు ఉంటాయని అంటూ ఉంటారు కదా. సో దాన్ని మనం ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి? సెల్ఫ్ డయాగ్నోసిస్ అనే కంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవడం అంటాం. సెల్ఫ్ ఎగ్జామినేషన్ స్కూళ్ళల్లోనే మేము టీచర్లను ఎంకరేజ్ చేస్తున్నాం. చెప్పండి పిల్లలకి, ఇలా చెప్పండి, చూసుకోండి అని. బ్రెస్ట్లో ఏమాత్రం చిన్న గడ్డ కానీ, చిన్న గట్టితనం కానీ ఎక్కడైనా ఉంటే వెంటనే చూసుకోవడం. ఆ చూసుకోవడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వివరంగా ప్రేక్షకుల కోసం. ఈ గడ్డ లాంటివి ఏమైనా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడమే ముఖ్యం. వెళ్ళిన తర్వాతనే ఫర్దర్ డయాగ్నోస్ చేయడం అవుతుంది. సెల్ఫ్ డయాగ్నోసిస్ అనేది కాదు, సెల్ఫ్ ఎగ్జామినేషన్ అండ్ సస్పిషన్, అవి రెండు ఇంపార్టెంట్. అది అయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వస్తే నేను ఇందాక చెప్పినట్టు ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ వరకు చేస్తాం అనుమానాస్పదంగా ఉంటే. అందులో కూడా అనుమానాస్పదంగా ఉంటే థిక్కర్ బోర్ నీడిల్తోని ఇంకా పెద్ద ముక్క తీసి ఒక రిబ్బన్ షేప్డ్ బిట్ తీసుకుని ఎగ్జామినేషన్ చేస్తాం. దానిలో జబ్బు యూజువల్గా ఉంటే కన్ఫర్మ్ అవుతుంది, లేకపోతే రూల్ అవుట్ చేస్తాం. ఇంకొన్నిసార్లు ఆ గడ్డని తీసేయాల్సిన అవసరం ఉంటాయి. కొన్ని ఆ గడ్డ కంపల్సరీగా తీయాల్సిన అవసరం ఉంటుంది. తీసి బయాప్సీ చేస్తాం. దాన్ని ఎక్సిషన్ బయాప్సీ అంటాం. ఈ అన్ని విధాలుగాను మొదట జబ్బు ఉందా లేదా అని డయాగ్నోస్ చేస్తాం. జబ్బు ఉందని డయాగ్నోస్ అయితే ఒకవేళ అయిన తర్వాత జబ్బు శరీరంలో ఎక్కడి నుంచి ఎంతవరకు ఉందని చూడడానికి చాలా టెస్టులు ఉంటాయి. మామూలుగా బ్రెస్ట్లో ఉద్భవించిన క్యాన్సరస్ డిసీజ్ అయితే ఏమవుతుందంటే బాడీలోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసినప్పుడు లింఫాటిక్ ఛానల్స్ అని ఉంటాయి మన శరీరంలో. అవి బ్రెస్ట్కి సంబంధించినంత వరకు ఆర్మ్పిట్లో ఉంటాయి. ఆ ఏరియాలో ఒక 5 సెట్స్ ఆఫ్ లింఫ్ నోడ్స్ ఉంటాయి. యాంటీరియర్ గ్రూప్ అని, పోస్టీరియర్ గ్రూప్ అని, మీడియల్ అని, లేటరల్ అని, సెంట్రల్ అని, అపికల్ అని 5 రకాల సెట్స్ ఆఫ్ లింఫ్ నోడ్స్ ఉంటాయి. ఇంటూ విచ్ ఈ లింఫాటిక్స్ వెళ్తాయి.
లింఫాటిక్స్ అంటే ఏంటంటే, లింఫాటిక్స్ ఏం విశేషం కాదు. శరీరంలో ఒక రకమైన ప్రొటెక్టివ్ సిస్టమ్ ఉంది మనకి. దానికి సంబంధించిన ఛానల్స్ని లింఫాటిక్ ఛానల్స్ అంటాము. ఇవి అక్కడక్కడ చిన్న చిన్న నోడ్స్లో ఆగి మరలా వెళ్తుంటాయి. ఆ నోడ్స్ ఫిల్టర్స్. శరీరంలో ఎక్కడ ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ వెళుతూ వెళుతూ దారిలో ఎదురు కొట్టుకున్నాం అనుకోండి రాయికి, ఇన్ఫెక్ట్ అవుతుంది అక్కడ. అది అయినప్పుడు బొటనవేలుకి ఎక్కడో దెబ్బ తగిలితే గజ్జల్లో బిళ్ళ కడుతుంది, ఇంగ్వైనల్ ఏరియాలో గడ్డలాగా వస్తుంది. దాన్ని లింఫ్ నోడ్ ఎన్లార్జ్మెంట్ అని అంటాం. ఇక్కడి నుంచి వచ్చిన ఇన్ఫెక్షన్ బాడీలోకి వెళ్లకుండా ప్రివెంట్ చేయడంలో, ఇన్ఫెక్షన్ అక్కడికి వచ్చి అక్కడ కొంచెం ఇది అయిన తర్వాత అక్కడ నొప్పి అవుతుంది. సో ఇవన్నీ ప్రొటెక్టివ్ సిస్టంలో భాగాలు. అలాగే బ్రెస్ట్లో ఇక్కడ వచ్చిన క్యాన్సర్ సెల్స్ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి శరీరంలోకి. వెళ్ళేటప్పుడు లింఫ్ నోడ్స్ ఫిల్టర్ చేస్తాయి. ఫిల్టర్ చేసి అక్కడ ఉంటాయి. అక్కడ అవి మల్టిప్లై కావచ్చు. దాని ద్వారా అక్కడ కూడా గడ్డల్లాగా వస్తాయి. ఇంకా ఎక్కువ ఇంకా ఇదైతే ఏమవుతుందంటే, ఆ లింఫాటిక్ ఛానల్సే కాకుండా బ్లడ్ కూడా గడ్డకి వస్తుంది, వెళుతుంది. ఈ క్యాన్సర్ సెల్స్ అన్ని ఫ్రీగా ఫ్లోటింగ్ సెల్స్ ఉంటాయి. ఈ సెల్స్ వెళ్లే రక్తంతో పాటు శరీరంలోకి వెళ్ళిపోయి, శరీరంలోని హార్ట్కి వెళ్ళి, హార్ట్ నుంచి శరీరంలోని అన్ని భాగాలకి పంపాయి. ఎక్కడైతే అవి పెరిగేదానికి ఎన్విరాన్మెంట్ బాగుందో అక్కడ డిపాజిట్ అక్కడ పెరుగుతుంటాయి. సో బ్రెస్ట్ క్యాన్సర్ ని మనం నెగ్లెక్ట్ చేస్తే వేరే ప్రాంతాలలో కూడా మనకు ఈ క్యాన్సర్ అన్ని భాగాలకు వస్తుంది. ఇదంతా మనం చెక్ చేయడం, స్టేజింగ్ ప్రాపర్గా స్టేజ్ చేయడం అంటాం. స్టేజ్ చేసిన తర్వాత వైద్యం ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడి నుంచి ఇంతవరకు ఉంటే ఇంత చేయాలి, లోకలైజ్డ్ అయిపోయింది, ఆపరేషన్ అంతవరకే చేస్తే చాలు, బ్రెస్ట్ని కూడా తీసేయాల్సిన అవసరం లేకుండా సేవ్ చేయగలుగుతాం, ఇంకొంచెం దూరంగా ఉంది ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. అవన్నీ డిసైడ్ చేయడానికి స్టేజింగ్, పర్ఫెక్ట్ స్టేజింగ్ ఆఫ్ ద డిసీజ్ కూడా డయాగ్నోసిస్లో ఒక భాగంగా చేస్తాం. అయితే ఇందులో కూడా స్టేజెస్ ఉంటాయని అనేసి అంటున్నారు కదా, ఏ స్టేజ్లో అయితే మనం సర్జరీతోనే క్యూర్ చేసుకునే అవకాశం ఉంటుంది అంటారు? ఏ స్టేజ్లో మనము ఎక్కువ సివియర్గా తీసుకోవాలంటారు? నేను ఇందాక చెప్పేటప్పుడు ఫైబ్రో అడినోమాస్ అని కొన్ని చెప్పాను. వాటిలో కొన్ని జైంట్ ఫైబ్రో అడినోమాస్ అంటారు. 5 సెంటీమీటర్లు అంతకంటే పెద్దగా ఉంటాయి. నాన్ క్యాన్సరస్ ట్యూమర్సే ఉంటాయి. అయినప్పటికీ అందులో ఎగ్జామినేషన్ చేస్తే కొన్ని క్యాన్సర్ సెల్స్ ఉంటాయి, ఇంకెక్కడికి వెళ్ళవు, అప్పటికి వెళ్ళుండవు. తర్వాత సిస్టిసార్కోమా ఫిలాయిడిస్ అని ఒక డిసీజ్ ఉంది. అది కూడా బ్రెస్ట్కి సంబంధించింది. చాలా పెద్ద గడ్డగా ఉంటుంది చూసేదానికి, బట్ లోపలికి వెళ్ళి చూస్తే అంత మ్యాలిగ్నెంట్, అంత క్యాన్సరస్ కాదు, అక్కడ మాత్రమే డిసీజ్ ఉంటుంది, ఇంకెక్కడికి పాకదు. అలాంటివి జైంట్ ఫైబ్రోఅడినోమాస్ వేర్ దెర్ ఇస్ క్యాన్సరస్ ట్రాన్స్ఫార్మేషన్. ఫైబ్రోఅడినోమాలలో క్యాన్సర్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతూ ఉంటే అందులో తీస్తాం, దాన్ని స్టేజ్ 0 అంటాం. సిస్టోసార్కోమా ఫిలాయిడిస్లో ఉండే ట్యూమర్లో ఎక్కడో కొంచెం ఉంటుంది, మిగతా చోట్ల ఎక్కడా ఉండదు, అంతవరకు తీస్తే సరిపోతుంది. కొన్ని డిసీజెస్లో మనం ఇన్సిడెంటల్గా కనుక్కుంటాం, దాన్ని మైక్రో ఇన్వేసివ్ కార్సినోమా అంటాం, దాన్ని స్టేజ్ 0 క్యాన్సర్ అంటాం. అది 100% క్యూరబుల్. స్టేజ్ 1కి వస్తే కూడా 95% ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ క్యూరబుల్. కాకపోతే సర్జరీ మాత్రమే సరిపోతుందని చెప్పలేం. సర్జరీతో పాటు యాడెడ్ థెరపీస్, అడ్జువెంట్ థెరపీస్ అంటాం. సర్జరీతో పాటు కీమోథెరపీనో రేడియోథెరపీనో రెండూనో ఇవ్వాల్సిన అవసరం రావచ్చు. స్టేజ్ 1 స్టేజ్ 2 అనే కంటే ఇంకా బెటర్ స్టేజింగ్ డాక్టర్స్ మేము వాడేది. పేషెంట్స్ 1, 2, 3, 4 అనుకోవడం సింపుల్ కనుక అనుకుంటారు, కానీ మేము ట్యూమర్ స్టేజింగ్, నోడల్ స్టేజింగ్, మెటాస్టాటిక్ స్టేజింగ్ అని విడిగా అంటాం. ట్యూమర్ స్టేజింగ్ అంటే 2 సెంటీమీటర్ల లోపల ఉంటే స్టేజ్ 1 అంటాం. మైక్రో ఇన్వేసివ్ ఉండి ఇంకెక్కడికి పాకకుండా చాలా చిన్నదిగా ఉంటే స్టేజ్ 0 అంటాం. 2 నుంచి 4 సెంటీమీటర్ల లోపల ఉంటే 2 to 5 సెంటీమీటర్స్ ఉంటే బ్రెస్ట్లో T2 అంటాం. అది అంతకంటే దాటితే T3 అంటాం. ఇంకా దాటి లైక్ స్కిన్ ఇన్వాల్వ్ అయింది, లైక్ చెస్ట్ వాల్ ఇన్వాల్వ్ అయింది, అప్పుడు T4 అంటాం. T4లో స్కిన్ ఇన్వాల్వ్ అయితే T4A అని, చెస్ట్ వాల్ ఇన్వాల్వ్ అయితే T4B అని అంటాం. ఇలాగా ట్యూమర్ స్టేజింగ్ అంటే వివరంగా డిసీజ్ ఎంత ఉంది, ఎక్కడ ఉందని ఇంకో డాక్టర్కి తెలిసే విధంగా వైద్యం ఒకరు కాకుండా ఇంకొకరు ఏమైనా చేయాల్సిన అవసరం వస్తే ఒకళ్ళకొకళ్ళకి మిస్కమ్యూనికేషన్ కాకుండా, వీరన్న దాన్ని బట్టి వాళ్ళు ఫాలో అయితే తప్పు కాకుండా ఉండే విధంగా ఇలాగ ట్యూమర్ స్టేజింగ్ ఉంటుంది. నోడల్ స్టేజింగ్ కూడా అంతే. నోడ్స్ ఇన్వాల్వ్ కాలేదు, N0 అంటాం. నోడ్స్ ఇన్వాల్వ్ అయ్యాయి, N1 అంటాం. మల్టిపుల్ నోడ్స్ ఉన్నాయి, N2 అంటాం. అందులోని ఇంకా మేటెడ్ నోడ్స్ ఉన్నాయి, N3 అంటాం. ఇలాగా డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. సో ఈ కాంబినేషన్స్గా మేము వాడినందువల్ల ఒక డాక్టర్కి కమ్యూనికేషన్ లోపం లేకుండా ఉండేటట్టు. సో స్టేజింగ్ ఈజ్ ఫర్దర్ రిఫైన్డ్. ఓకే. అయితే సార్ ఎక్కువగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఫిమేల్స్లో వస్తూ ఉంటుంది, మేల్లో కూడా వస్తూ ఉంటుంది, కానీ ఫిమేల్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది. దానికి మెయిన్ రీజన్స్ ఏంటంటారు? దాదాపు
98 to 99% ఆఫ్ ద బ్రెస్ట్ క్యాన్సర్స్ ఆర్ ఇన్ ఫీమేల్స్. 98 నుంచి 99% బ్రెస్ట్ క్యాన్సర్లు ఆడవాళ్ళలోనే ఉంటాయి. తర్వాత 1 నుంచి 2% ఉండేది మగవాళ్ళలో ఉంటాయి. ముఖ్యమైన రీజన్స్ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్సెస్. బ్రెస్ట్ చాలా హార్మోన్ డిపెండెంట్ ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ నెలసరి వచ్చే ముందు బ్రెస్ట్ అందరికీ కూడా బాగా టర్జిడ్గా హెవీగా ఉంటుంది. ఎందువల్ల ఉంటుందంటే ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల వాటర్ లాగింగ్ ఉండడం, సెల్స్ కొన్ని మల్టిప్లై అవ్వడం, పెద్దగా అవడం, చిన్నగా అవడం ఇవన్నీ నడుస్తుంటాయి. ఈ ఈస్ట్రోజన్ మెయిన్గా ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్. సో పీరియడ్స్లో మనకి ఈస్ట్రోజన్ సెక్రీషన్ అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంటుంది. ఈ దాంతోపాటు బ్రెస్ట్లో మార్పులు కంటిన్యూస్గా ఫీమేల్కి వస్తుంటాయి. ఇంకొకటి బ్రెస్ట్ వాల్యూము ఫీమేల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇట్ ఈస్ గ్రామ్స్. మామూలుగా మెన్లో తీసుకుంటే 1 to 5 grams ఉంటుంది. లైక్ ఎ స్మాల్ బటన్ అండర్ ద నిప్పుల్ ఉంటుంది. అది అంత చిన్న బ్రెస్ట్ టిష్యూ మేల్లో ఉంటుంది. అదే ఫీమేల్లో తీసుకుంటే సో ఎక్కువ వాల్యూమ్నెస్గా ఉంటుంది. బికాస్ దానికి ఒక పర్పస్ ఉంది ఫీమేల్లో. పాల ఉత్పత్తి గ్రంథులు అవి. ఆ గ్రంథులతో పాటు ఇంకా కనెక్టివ్ టిష్యూ ఇవంతా కలిపి 1/2 కిలో నుంచి 1/2 కిలో నుంచి ఇంకొంచెం అటు ఇటుగా ఉండేంతగా కొంతమందిలో బాగా హెవీగా కూడా ఉంటాయి. సో బ్రెస్ట్ వాల్యూమ్ ఇట్ సెల్ఫ్ ఈస్ మెనీ టైమ్స్ మోర్ దాన్ బ్రెస్ట్ వాల్యూమ్ ఆఫ్ మెన్. అందువల్ల అదొకటి. హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఒకటి. వీటి కారణంగా ఫీమేల్స్లోనే కామన్. అయితే సార్ కొంతమంది అంటూ ఉంటారు మదర్ ఫీడింగ్ ఇవ్వకపోవడం వలన కొంతమంది పాలు ఇవ్వడానికి నిరాకరిస్తూ ఉండడమో లేకపోతే ఏదైనా రీజన్ వల్ల పాలు ఇవ్వలేకపోవడం అలా జరుగుతూ ఉంటుంది. వీళ్ళల్లో కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అని అంటారు. అండ్ లేట్ మ్యారేజెస్ అవ్వడం వల్ల కూడా బ్రెస్ట్ క్యాన్సర్స్ వస్తాయి అనేసి అంటూ ఉంటారు. ఎందువల్ల సార్? క్యాన్సర్ గురించి యాక్చువల్గా బ్రెస్ట్ క్యాన్సర్కి కారణాలు ఏంటి అన్న దగ్గరకు వస్తే ఇది కారణం అని చెప్పేదానికి లేకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఎక్కువ వస్తుంది. ఏమేంటి అనే దానికి ఎర్లీ మెనార్కీ, ముందుగా రజస్వల అయిన వాళ్ళకి హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ ముందుగా స్టార్ట్ అవుతాయి. లేట్ మెనోపాజ్ వాళ్ళకి అంతే. లేట్ ఫస్ట్ ఏజ్, లేట్ చైల్డ్ బర్త్ ఒకటి. నన్స్కి వీళ్ళందరికీ కామన్, వీళ్ళందరికీ ఎక్కువ. దట్ మీన్స్ ఈ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్సెస్ అట్లీస్ట్ ఈ ప్రెగ్నెన్సీ ఇవన్నీ వచ్చినప్పుడు కొన్నాళ్ళు డిఫరెంట్ స్టేజ్లో లాక్టేషన్లో ఉండడం, ఇట్లాంటి కారణాలు కొన్ని. ఈ విధంగా ఈ ఫ్లక్చువేషన్స్ మూలంగా కూడా ఇలా ఉంటుంది. ఎర్లీ మెనార్కీ, లేట్ మెనోపాస్, లేట్ ఏజ్ ఎట్ చైల్డ్ బర్త్, నో చైల్డ్ బర్త్, పిల్లలు లేకపోవడం, నల్లిపారస్ అంటాం వాళ్ళని. తర్వాత ఫస్ట్ చైల్డ్ బర్త్ లేట్గా కావడం, తర్వాత మెనార్కీ ముందుగా కావడం, మెనోపాజ్ లేట్గా కావడం, ఇవన్నిటి వల్ల కామన్. మన వేడి ప్రాంతాల్లో ఇంకొంచెం మోర్ కామన్, చల్లటి ప్రాంతాల్లో కంటే. ప్రాంతాన్ని బట్టి కూడా ఉంటుందా సార్? చల్లటి ప్రాంతానికంటే వేడి ప్రాంతాల్లో మోర్ కామన్. ఇంకా మన డైటరీ హ్యాబిట్స్ అంతకుముందు హై రోవేజ్ డైట్ అనేవాళ్ళు. అంటే పీచు పదార్థం బాగా ఎక్కువగా ఉండే నార్మల్ ఫుడ్స్ మనం తీసుకునేవాళ్ళం. ఇప్పుడు అలాంటివన్నీ తక్కువగా ఉండే నాన్ ఫైబర్ డైట్ ఎక్కువ, రీఫైన్డ్ డైట్స్ ఎక్కువ, రీఫైన్డ్ ఆయిల్స్ ఎక్కువ, రీఫైన్డ్ షుగర్స్ ఎక్కువ, ఇవన్నీ తీసుకోవడం వల్ల ఇంకొంచెం పెరుగుతుంది. తర్వాత అంతకుముందు మన యాటిట్యూడ్ ప్రకారం మనం అన్ని పనులు ఆడమగ తేడా లేకుండా అందరం చేసుకునేవాళ్ళం. ఇప్పుడు అన్ని మిషన్లు చేసి పెడితే మిషన్లు స్విచ్లు వేస్తున్నాం మనం. సో అన్ని స్విచ్లు వేస్తున్నందువల్ల మన లైఫ్ స్టైల్ మామూలుగానే సెడెంటరీ అయిపోయింది. ఆన్ టాప్ ఆఫ్ దట్ విమెన్ ఆర్ ఆల్సో వర్కింగ్ నౌ. స్త్రీలు కూడా చాలా ఉద్యోగాలు చేస్తున్నారు, మంచి మంచి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. ఏ ఉద్యోగం చేసుకున్నా కుర్చీలో కూర్చున్న తర్వాత చేస్తాం. సో కుర్చీలో కూర్చున్న తర్వాత చేసే ఉద్యోగాన్ని సెడెంటరీ ఉద్యోగం అని అంటాం. బ్రెయిన్ పనిచేస్తుంది, చేతులు పనిచేస్తే చేయొచ్చు, శరీరం మాత్రం ఖాళీగా ఉంటుంది. ఇలాగా ఒబిసిటీ రావడం, ఇవన్నీ కూడా ఈ క్యాన్సర్ ఎక్కువ అవడానికి కారణం. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ బ్రెస్ట్కి సంబంధించి ఈ మధ్య తగ్గుముఖం పడితే మన దగ్గర మాత్రం ఇంకా ఎక్కుతూనే ఉంది. దట్ ఈస్ మనం వెస్ట్రన్ హ్యాబిట్స్ అలవాటు చేసుకుంటున్నాం, వాళ్ళు భయపడి పద్ధతులు మార్చుకుంటున్నారు. అయితే ఈ ఆహారపు అలవాట్లు కూడా వీటి మీద చూపిస్తాయంట చాలా అమ్మా. అయితే సార్ ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఏదైనా ఒక బ్రెస్ట్కి వచ్చినప్పుడు దానికి మీరు సర్జరీ చేసో లేకంటే థెరపీ, రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ ఇలా ఇచ్చి దాన్ని తగ్గించడము, పూర్తిగా క్యూర్ చేయడము జరిగిన తర్వాత కూడా ఇంకొక సైడ్ బ్రెస్ట్కి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయా? ఉంటాయమ్మా. మామూలుగా కంటే కాస్త ఎక్కువ ఉంటాయి. మామూలుగా ఈరోజు ఉన్న పరిస్థితుల్లో భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 14 నుండి 15 లక్షల కొత్త బ్రెస్ట్ కేసులు డయాగ్నోజ్ అవుతున్నాయి.
ప్రతి నిమిషము ఒక కొత్త కేసు డయాగ్నోస్ అవుతుంది. ప్రతి 3-4 నిమిషాలకి ఒక పేషెంట్ చనిపోతున్నారు బ్రెస్ట్ క్యాన్సర్ మూలంగా. 13-14 లక్షల బ్రెస్ట్ క్యాన్సర్స్ డయాగ్నోస్ అవుతుంటే అందులో 4.5 లక్షల మంది స్థిరంగా చనిపోతున్నారు. అది ఒకటి, డయాగ్నోసిస్ లేట్ కావడం ఒకటి, అండ్ వైద్య సదుపాయాలు సరిగా ఉండకపోవడం ఒకటి, వైద్యుడిని తొందరగా ఇన్ టైం అప్రోచ్ కాకపోవడం ఒకటి, ఇవన్నీ రీజన్. సో ఇలాగా అవుతోంది. అంటే ఇప్పుడు ఒక బ్రెస్ట్‌కి వచ్చినప్పుడు దాన్ని మీరు బ్రెస్ట్ సర్జరీ లేకపోతే థెరపీలతో క్యూర్ చేసిన తర్వాత ఇంకొక సైడ్ కూడా వచ్చే అవకాశాలుంటాయా? ఇంకో సైడ్ కూడా బ్రెస్ట్ ఉంది గనక కొత్తగా అంటే ఈ డిసీజ్‌కి రిలేటెడ్ లేకపోతే కూడా రిమైనింగ్ బ్రెస్ట్ మామూలుగానే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది కదా. అది ఇంకోటి చెప్పదలుచుకుంది ఏంటంటే అది ఓవర్‌లుక్ అయింది. ప్రతి ఎట్ ద ఏజ్ ఆఫ్ 25 సంవత్సరాల అమ్మాయిని తీసుకుంటే ప్రతి 20,000 మందిలో ఒక్కరికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉండే అవకాశం ఉంది. 20,000 మందిలో ప్రతి 20,000 మందిలో ఒక్కరికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉండే అవకాశం ఉంది. అదే 80 సంవత్సరాల వయసు వాళ్ళని తీసుకుంటే ప్రతి 8 మందిలో ఒకరికి క్యాన్సర్ ఉండేదానికి ఆస్కారం ఉంది. ప్రతి వయసు పెరిగే కొద్దీ క్యాన్సర్ ఆఫ్ బ్రెస్ట్ ఇంక్రీజ్ అవుతోంది. సో వారు 10 ఏళ్ల కింద వైద్యం చేయించుకున్నారు, 10 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల వయసు అయిన బ్రెస్ట్ ఉంటుంది, అందులో పాసిబిలిటీ ఎక్కువే కదా. అలా ఉండడం వల్ల వచ్చేది సహజంగా ఒకటి. అది కాకుండా కూడా ప్రీవియస్గా ఒక బ్రెస్ట్లో ట్రీట్ చేసిన వాళ్ళలో రెండో బ్రెస్ట్లో క్యాన్సర్ వచ్చే అవకాశం 5-10% ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. అయితే సార్ వయసు పెరిగే కొద్దీ మనకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేసి అంటున్నారు కదా. దీనికి మనం ఏ ఏజ్‌లో మనం ముందుగా డయాగ్నోస్ చేసుకోవడానికి ఏమైనా టెస్టులు చేయించుకోవడం అలాంటివి ఏమైనా ఉన్నాయా? అండర్ 30 కంటే ముందు వయసులో ఏదైనా అనుమానంగా ఉంటే బ్రెస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేసుకోవడము, అందులో అనుమానంగా ఉంటే సోనోమామోగ్రఫీ అని చేస్తాం. థర్మోమామోగ్రఫీ, సోనోమామోగ్రఫీ ఎందుకు చేస్తామంటే వాటి వల్ల రేడియేషన్ ఎక్స్పోజర్ నియర్ జీరో అసలు ఉండదు. అండ్ మ్యామోగ్రఫీ అని ఇప్పుడు మ్యామోగ్రఫీ చేస్తున్నాం, అది 35 దాటిన వాళ్ళలో చేస్తాం. వెస్ట్రన్ కమ్యూనిటీస్లో 40 తర్వాత చేస్తారు, మనం వేడి ప్రాంతాలు కనుక మనం 35 నుంచే మనం చేస్తాం. అదొకటి. మనకు మెనార్కి కొంచెం ఎర్లీ ఏజ్లో కూడా ఉంటుంది మన వాళ్ళకి, అందుమూలంగా కూడా కొంచెం ముందుగా 35 నుంచే చేస్తాం. ప్రతి సంవత్సరం చేయాలని అమెరికన్ సొసైటీ ఆఫ్ ఆంకాలజీ వాళ్ళు చెప్తారు. ప్రతి సంవత్సరం మనం కూడా చేయాలి లెక్క ప్రకారం. బట్ అన్నీ నార్మల్గా ఉంటే ప్రతి 3 ఏళ్లకి మారుస్తాం దాన్ని. ఎప్పటిదాకా చేయాలి, ఏ వయసు వరకు చేయాలి, ఇంకో 3-4 ఏళ్లలో చనిపోతామని ఎంత వయసు వచ్చేంత వరకు ఒకటి, లేదంటే నాకేమైనా వచ్చినా ఇంకా వైద్యం వద్దు అనుకునే వయసు వచ్చినాక ఒకటి. సో లాంగ్ పీరియడ్ ఎవ్రీ 1 ఇయర్ వెస్ట్రన్ కమ్యూనిటీస్ ప్రకారం వాళ్ళ స్టాండర్డ్స్ ప్రకారం, మన ఇదిన ప్రకారం అన్ని నార్మల్ ఉండేవాళ్ళకి ప్రతి 3 ఏళ్లకు ఒకసారి బ్రెస్ట్ క్యాన్సర్కి మ్యామోగ్రఫిక్ స్క్రీనింగ్ చేయాలి. మ్యామోగ్రఫిక్ స్క్రీనింగ్లో 2 చేస్తాం, థర్మోమామోగ్రఫీ అని అండ్ ఎక్స్రే మ్యామోగ్రఫీ అని 2 చేస్తాం. ఇప్పుడు డిజిటల్ ఎక్స్రే మ్యామోగ్రఫీ, 3 డైమెన్షనల్ డిజిటల్ ఎక్స్రే మ్యామోగ్రఫీ ఇవన్నీ వచ్చినాయి. వీటి మూలంగా రేడియేషన్ ఎక్స్పోజర్ బాగా తక్కువ అవుతుంది. ఈ కాంబినేషన్ చేయడం వల్ల కనుక్కునేదానికి అవకాశం, బ్రెస్ట్ క్యాన్సర్ కనుక్కునేదానికి అవకాశం, చేతికి తగలకుండా డాక్టర్ కూడా మిస్ అయ్యే దగ్గర కూడా 45% పెరుగుతుంది. 45%. అందువల్ల అది చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ సార్ మనం ఇందాక మాట్లాడుకున్నాము, ఫిమేల్లో రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయనేసి చెప్పారు. అయితే మేల్‌లో రావడం చాలా తక్కువ అన్నారు కదా, వాళ్ళలో ఎందుకు వస్తుందంటారు? ఆ తక్కువ వచ్చే వాళ్ళలో కూడా రీజన్స్ ఇవి మేల్‌లో ఏమేమి ఇంప్లాయ్ అవుతాయి, ఫిమేల్‌లో ఏమేమి ఇంప్లాయ్ అవుతాయి అవన్నీ ఉన్నాయి. సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇవన్నీ ఆల్కహాల్ కూడా ఉంటుంది కొంత ఇన్ఫ్లుయెన్స్. తర్వాత ఏజ్ తర్వాత ఈ మేల్ డామినెంట్ హార్మోన్స్ ఏమైతే ఉన్నాయో, ఆండ్రోజన్స్ ఏవైతే ఉన్నాయో అవి పనిచేయడం తగ్గిపోతాయి. దెన్ ఫీమేల్ కైండ్ ఆఫ్ హార్మోన్స్ కూడా హ్యూమన్ బీయింగ్లో ఉంటాయి, మ్యాన్లో కూడా ఉంటాయి. దే టేక్ లిటిల్ అప్పర్ హ్యాండ్, అదొకటి. అండ్ బ్రెస్ట్ వాల్యూమ్ కూడా యాజ్ ద ఏజ్ ఇంక్రీజెస్ ఆ బటన్ సైజ్ నుంచి కొంచెం పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది, ఆండ్రోజన్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గినాక. ఇవన్నీ కారణాలు కాకుండా మనకు తెలియని ఏ కారణంతో బ్రెస్ట్ క్యాన్సర్ ఫీమేల్కి వస్తుందో అదే కారణంతో వీరికి కూడా వస్తుంది. మనకి అన్ని కారణాలు తెలియదు. వీటినన్నిటిని మనం క్రోడీకరించి మనం చేసిన వివరమైన స్టడీస్ని బట్టి ఇవి కావచ్చు, వీటి వల్ల పెరుగుతోంది, ఇవి ఉంటే జాగ్రత్తగా ఉందామని చూస్తున్నామే కానీ ఫలానా కారణం అని ఇంకా మాకు తెలియదు.
ఓకే. సో, మేల్ అయినా, ఫీమేల్ అయినా ఎవరికైనా సరే క్లినికల్ ఎగ్జామినేషన్ అన్నది ఆ చాలా మెమోగ్రమీ ఇంపార్టెంట్. గ్రఫీ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. మేల్‌కి ఏమైతుందంటే చిన్న బ్రెస్ట్ అంత బటన్ అంత చిన్న ఇది కాబట్టి కొంచెం తేడా రాగానే వాళ్ళకి తెలిసిపోతుంది. హ్మ్. స్టేజ్ టు స్టేజ్ ట్రీట్మెంట్ కూడా వాళ్ళకి వీళ్ళకి ఒకటే. ఓకే. మిగతావన్నీ సేమ్ ఉంటాయి. హ్మ్. అంచేత కనుక్కోవడం ఈజీ. కనుక్కున్న తర్వాత వాళ్ళు దాచుకోకుండా ఉండాలి అంతే. ఓకే. ఓకే. సార్ ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుంది సార్ బ్రెస్ట్ క్యాన్సర్‌కి? ట్రీట్మెంట్ స్టేజింగ్ చేసిన తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడి దాకా డిసీజ్ ఉందనే దానికోసం రకరకాల టెస్టులు. స్టేజింగ్ చేయడంలోనే ఒక సినారియో ఆఫ్ టెస్టులు ఉంటాయమ్మా. హ్మ్. మామూలుగా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అని ఒకటి చేస్తాం. హ్మ్. బ్లడ్‌కి సంబంధించి ఎక్కడ ఏ ప్రాబ్లమ్ ఉన్నా చూడడానికి అది. రీనల్ ఫంక్షన్స్ అని ఒకటి చేస్తాం. అనస్థీషియా అవన్నీ ఇచ్చి వైద్యం చేసేటప్పుడు, ఇంకేమైనా కీమోథెరపీలు అవన్నీ పెట్టేటప్పుడు ఈ కిడ్నీస్ దెబ్బతిన్నాయా, ఆల్రెడీ దెబ్బతిన్నాయా, బాగున్నాయా అని చూసుకోకుండా చేయకూడదు. అందుకోసం అవి చేస్తాం. హ్మ్. లివర్ ఫంక్షన్స్, లివర్ ఎలా ఉంది, లివర్‌లో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ చూడడం ఒకటి. హ్మ్. ఇవన్నీ అయిన తర్వాత బ్లీడింగ్ డయాసిస్ ఏమైనా ఉన్నాయా అంటే కొంతమందికి తాకితే కూడా బ్లీడింగ్ కంటిన్యూస్ అవుతుంటుంది. అవి హ్మ్. ఫర్ సమ్ రీజన్. ఆ రీజన్స్ ఏమన్నా ఉన్నాయని చూస్తాం. రేపు ఆపరేషన్ చేసినప్పుడు బ్లీడ్ అవ్వకూడదు కదా పేషెంట్‌కి, అవన్నీ చూస్తాం. దాని తర్వాత ఒక ఛాతీ ఎక్స్‌రే చేసుకుంటాం. హ్మ్. అంటే మత్తు ఇచ్చినప్పుడు ఎలా తట్టుకుంటారో అనే దానికోసం కార్డియాక్ అసెస్మెంట్ చేసుకుంటాం. హ్మ్. మత్తిచ్చి ఒక గంటో 2 గంటలో ఉంచి ఆపరేషన్ చేస్తాం కదా! హ్మ్. అవి చూడడానికి మత్తు డాక్టర్ గారు ఇవన్నీ అసెస్ చేసుకొని ప్రీ అనస్థెటిక్ చెకప్ అంటాం దాన్ని. అది చేయించి యెస్ అంటారు. వైరాలజీ టెస్టులు కొన్ని చేసుకుంటాం. దానివల్ల ఇంకేమైనా ప్రమాదాలు ఉంటాయని తెలియడానికి. హ్మ్. ఇవన్నీ అయిన తర్వాత ముఖ్యంగా ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే, ట్రెండ్ అనే కాదు, ముఖ్యంగా అంతకుముందు మేము కొన్నిసార్లు వైద్యం చేసేటప్పుడు ఇంత డిసీజ్ ఉంటే వైద్యం చేస్తే తగ్గాలి అనుకునే దగ్గర కూడా కొన్నిసార్లు రికరెన్స్‌లు చూసాం. హ్మ్. ఎందుకు అని మాకు కారణం తెలియకుండా ఉన్నది. ఇప్పుడు పెట్ సిటీ స్కాన్ అని ఒకటొచ్చింది. హ్మ్. ఆ పెట్ సిటీ స్కాన్ ద్వారా ఏంటంటే 2 మిల్లీమీటర్ల కంటే పెద్ద జబ్బు ఎక్కడ శరీరంలో ఉన్నా గానీ దాన్ని కనుక్కునే దానికి ఆస్కారం ఉంది. ఈ హ్మ్. స్టేజింగ్ టైంలోనే అది చేసుకుంటే బ్రెస్ట్‌లో నుండి యాక్సిలా వరకు వచ్చిందా? ఇంకెక్కడికైనా పాకిందా? ఇంకేమైనా ఉందా? అవన్నీ వివరంగా తెలుస్తాయి. దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ దూరంగా పాకిపోయిందనుకోండి, హ్మ్. ఆపరేషన్ వెంటనే చెయ్యరాదు. బాగా ఓకే. దూరంగా పాకిపోయింది. ఏం చేసినా గానీ కీమోథెరపీ ఇచ్చి కొంతకాలం నయం చేయొచ్చు అనే అవకాశం ఉన్నప్పుడు అది మాత్రమే చేస్తాం. ఓకే. కొంత కీమోథెరపీ ఇస్తే ష్రింక్ అవుతుంది. దాని తర్వాత ఆపరేషన్ చేసే అవకాశం ఉందనుకుంటే కీమోథెరపీ ఇచ్చి ష్రింక్ చేసి దాని తర్వాత ఆపరేషన్ చేయగలిగితే మంచిదనుకుంటే అలా చేస్తాం. హ్మ్. ఇంకేదైనా వైద్యం చేస్తే ఇంకొంచెం తగ్గితే దాని తర్వాత ఆపరేట్ చేయొచ్చు అనుకుంటే అలా చేస్తాం. హ్మ్. సో, వెనక నుంచి ముందుకొస్తున్నాను నేను. హ్మ్. హైయెస్ట్ డిసీజ్ ఉంటే కీమోథెరపీ లాంటివి హ్మ్. చేసుకుంటాం. థెరపీలు తర్వాత ఆ! సర్జరీ. నొప్పి విపరీతంగా ఉందంటే రేడియేషన్ ద్వారా కొంత నొప్పి తగ్గేలా చేసుకుంటాం. ఇంకొంచెం తక్కువ డిసీజ్ ఉందంటే కీమోథెరపీ గానీ, రేడియోథెరపీ గానీ ఇచ్చి హ్మ్. జబ్బు షింక్ అయ్యేలాగా చేసి, దాని తర్వాత ఆపరేట్ చేసి, దాని తర్వాత దాన్ని తీసిన స్పెసిమెన్ మరలా ఎగ్జామినేషన్ చేసుకొని, ఏమైనా మందులు స్పెసిఫిక్‌గా పనిచేస్తాయో తెలుసుకొని, కొన్ని ఇమ్యునోథెరపిక్ ప్రొసీజర్స్ కూడా ఉంటాయి. అలాంటివేమన్నా చేస్తే మంచిదా చూసుకొని అవి చేస్తాం. హ్మ్. ఇంకా ఎర్లీగా ఉంది, బ్రెస్ట్ మొత్తం తీసేస్తే సరిపోతుందనుకుంటే బ్రెస్ట్ మొత్తం తీయడం. బ్రెస్ట్ మొత్తం తీస్తే కూడా యాక్సిలా క్లియరెన్స్ చేయాలి. హ్మ్. ఎందుకంటే దే ఆర్ ఫస్ట్ ఫిల్టర్స్ ఆఫ్ డిసీజ్. హ్మ్. ఫస్ట్ ఫిల్టర్స్‌లో జబ్బుందా లేదా చూసుకొని మిగతాయి ప్లాన్ చేయడానికి. మాస్టెక్టమీ, మోడిఫైడ్ రాడికల్ మాస్టెక్టమీ అంటాం. హ్మ్. బ్రెస్ట్ రిమూవ్ చేస్తూ బ్రెస్ట్‌తో పాటు ఈ చంకల్లో ఉన్న లింఫ్ నోడ్స్‌ని క్లియర్ చేసి ఎగ్జామినేషన్ చేయడం. ఓకే. అదయిన తర్వాత ఇంకా కొంచెం ఎర్లీ డిసీజ్ ఉంది. బ్రెస్ట్ తీయాల్సిన అవసరం లేకుండానే సేవ్ అయిపోతారు. హ్మ్. వర్కింగ్ వుమెన్ బయటికెళ్ళేవాళ్ళు దట్ ఈస్ సోషల్‌గా వాళ్ళకి స్టిగ్మా ఉంటుంది. అవును. వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ మారుతుంటాయి. అలా హ్మ్. కాకుండా ఎర్లీ డిసీజ్ ఉన్నప్పుడు అంతవరకే తీసి ట్యూమర్ మాత్రం విత్ చిన్న మార్జిన్ తీసేసి హ్మ్. క్వాడ్రాంటెక్టమీ అంటాం. వైడ్ లోకల్ ఎక్సిషన్ అంటాం. ఇలాంటివి చేసి అవసరమైతే సెంటినెల్ నోడ్ బయాప్సీ అని యాక్సిలాలో నుంచి ఒక నోడ్ తీసి ఉందా లేదా అని చూసి హ్మ్. అంత లిమిటెడ్ సర్జరీ చేసి బ్రెస్ట్ సేవ్ చేసుకుంటాం. హ్మ్. బ్రెస్ట్ సేవ్ చేసుకుని ఈ ఈ మిగతా ఏమైనా వైద్య విధానాలు ఉంటే అప్పుడు ప్రొసీడ్ అవుతాం. హ్మ్. సో, సింపుల్ లంప్ తీయడం దగ్గర నుండి ఎక్స్టెండెడ్ రాడికల్ మాస్టెక్టమీ వరకు ఏదైనా చేయొచ్చు. హ్మ్. దాంతో పాటు ఏ కాంబినేషన్ ఆఫ్ కీమోథెరపీ, రేడియోథెరపీ వాడాల్సిన అవసరం అవుతుంది. హ్మ్. అందుకే నేను ముందే మీకు చెప్పాను. క్యాన్సర్‌లో ట్రీట్మెంట్ ఆల్వేస్ మల్టీ మోడల్ థెరపీ. హ్మ్. మల్టీ మోడ్స్. ఒకటి కీమోథెరపీ, ఒకటి సర్జికల్, ఒకటి రేడియేషన్. ఇలాంటి మోడ్స్ అన్నీ మనం కంబైన్ చేసుకొని వి గెట్ ద బెస్ట్ ఔట్ ఆఫ్ ఇట్. హ్మ్. ఈ వైద్య విధానాలన్నిట్లో నుంచి ఉత్తమమైన ఫలితాలని రాబట్టుకుంటాం. హ్మ్.
అండ్ సార్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఏంటిదంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, ఏ క్యాన్సర్ అయినా సరే వాళ్ళకు ఉన్నాది అని తెలిసిన తర్వాత దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే భయపడతారు. ఎందుకనంటే అవగాహన లేకపోవడమో, లేకపోతే ఆ రేడియేషన్ థెరపీనో, లేకపోతే కీమోథెరపీనో వీటి వల్ల ఇంకా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ రావడం ఇలా ఉంటాయి. దానికన్నా ఇలానే బతికినంత కాలం బ్రతుకుదాం. తర్వాత ఏదైతే అదవుతుంది అనేసి దేవుడి మీద భారం అనేసి అంటూ ఉంటారు చాలామంది. సో, ఎందుకు ఇంత భయం నే ఎందుకుంటుంది? నేను వాళ్ళలో ఎలాంటి అవగాహన నేను తీసుకురావాలంటారు? కొన్ని చెప్తానమ్మా. వైద్యం చేయించుకోవడం, క్యూర్ అయ్యేదానికి ఆస్కారం ఉంది నంబర్ 1. హ్మ్. అందుకోసం చేయించుకోవాలి. హ్మ్. క్యూర్ అయ్యే ఆస్కారం లేకున్నా బ్రెస్ట్ క్యాన్సర్‌కి వచ్చేటప్పటికి తప్పనిసరిగా వైద్యం చేయించుకోవాలి. ఎందుకంటే కాల్లో ముల్లు గుచ్చుకుందనుకుందాం. ముల్లు గుచ్చుకున్నప్పుడు నొప్పే కానీ దాని తర్వాత నొప్పేమి ఉండదు. హ్మ్. బట్ పాదం ఎక్కడైనా మోపామంటే మరలా నొప్పి. అవును. రైట్. అంటే ఆ బాధ ఉన్న చోట, ఇబ్బంది ఉన్న చోట కాస్త కదిలినా గాని నొప్పవుతుంది. హ్మ్. మనం ఊపిరి తీసుకోకుండా ఒక్క నిమిషం ఉండగలమమ్మా? ఉండలేము. ఉండలేము. ఒక హ్మ్. నిమిషం మహా అయితే యోగులు ఇట్లాంటి వాళ్ళైతే ఇంకొక 5 నిమిషాలు ఉండగలుగుతారు. హ్మ్. దాని హ్మ్. తర్వాత లేదు. ప్రతి శ్వాసతోనూ ఈ చెస్ట్, రిబ్ కేజ్ అంటాం. ఇలా కదులుతుంది. హ్మ్. ప్రతి శ్వాసతోనూ ఊపిరితిత్తులు ఎక్స్‌పాండ్ అవుతాయి. కన్ చిన్నవవుతాయి. హ్మ్. ఈ విధంగా అయ్యేటప్పుడు ప్రతి క్షణం ఆ ముల్లు గుచ్చుకున్న దాన్ని కాల్లో కదిలిచ్చినట్టు ఉంటుంది. హ్మ్. అలాంటి కష్టం పడాల్సిన అవసరం లేకుండా ఉండేదానికి వైద్యం తప్పనిసరి. హ్మ్. తర్వాత కొన్ని వైద్యాలు ఈరోజు కంట్రోలే అవుతాయి. క్యూర్ కావు అని ఉంటే కూడా హ్మ్. రేపు క్యూర్ చేసేదానికి మందొచ్చింది. అవును. రేపు ఆ పేషెంట్ ఉంటే కదా రేపు క్యూర్ చేయగలుగుతాం. హ్మ్. రైట్. వైద్య నా నా శాస్త్రంలో నా ఎప్పుడైనా పర్స్ నా ఏమైనా పర్స్ నా జరగొచ్చు. పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌లోనే నేను చాలా మంది పేషెంట్స్‌ని చూసాను. హ్మ్. ఒక ఒక పేషెంట్ పేర్లు చెప్పకూడదు గనక చెప్పనండి. హ్మ్. 8 సెంటీమీటర్ల ట్యూమర్ ఉంది. 8 ఇంచుల ట్యూమర్ ఉంది ఓకే. అబ్డామెన్‌లో. ఆ! అది నాన్ క్యాన్సరస్ కాదు. అట్లని అది క్యాన్సరస్ ట్యూమరే. హ్మ్. కానీ అంత వైడ్‌గా స్ప్రెడ్ అవ్వలేదు. ఇంత హ్మ్. పెద్ద సైజ్ ఉన్నప్పటికీ. తీసేయాలి. తీసేసాం. తీసేసిన తర్వాత అప్పటికి రేడియేషన్ సొఫిస్టికేటెడ్ వేలో వచ్చింది 20 ఏళ్ల కిందట. హ్మ్. సొఫిస్టికేటెడ్ వేలో వచ్చింది. తీసేసినప్పుడు అంతా తీసేయలేకపోయాం. కొంత వదిలేయాల్సొచ్చింది. దానికి మెటాలిక్ క్లిప్స్ పెట్టుకొని మార్జిన్స్ మార్క్ చేసుకున్నాం. హ్మ్. ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ థెరపీ, అందులో ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ అనే టెక్నిక్ ద్వారా ఇవ్వగలిగాం. క్యూర్ అయ్యారు పేషెంట్. హ్మ్. 15 సంవత్సరాలు బాగున్నారు. 15 సంవత్సరాల తర్వాత ఈ పాత ఆపరేషన్ మూలంగా హెర్నియా వచ్చింది. ఓకే. హెర్నియా ఆపరేషన్‌కి ఇంకొక హాస్పిటల్‌కెళ్లారు. అక్కడ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తే హెర్నియా ఆపరేషన్ చేశారు. కానీ ఇన్వెస్టిగేషన్స్ నా దగ్గరికి తెస్తే మరలా నేను చూస్తే లివర్‌లో మెటాస్టాటిక్ డిపాజిట్స్ ఉన్నాయి. హ్మ్. 2.5 సెంటీమీటర్స్ ట్యూమర్ లివర్‌లో ఉంది. 20 ఏళ్ల కిందట ఆయనకి ట్రీట్మెంట్ చేసినప్పుడు ఇక్కడికొస్తే ఇంక చనిపోయినట్టే. లివర్‌లో వస్తే ఇంక పోయినట్టే అనుకునేవాళ్ళం. హ్మ్. 20 ఏళ్ల తర్వాత సెకండ్ టైమ్ జబ్బొచ్చి మరలా వచ్చినప్పుడు అక్కడ మరలా నీడిల్ బయాప్సీ చేసి కన్ఫర్మ్ చేసాం. కన్ఫర్మ్ చేస్తే అది డిసీజే. హ్మ్. శరీరంలో ఎక్కడైనా ఉందా అని చూస్తే ఎక్కడా లేదు. హ్మ్. సైబర్ నైఫ్ అనే రేడియోథెరపీ విధానం ద్వారా హ్మ్. రేడియో సర్జరీ అనే ప్రొసీజర్ చేసి ఆయన్ని క్యూర్ చేసాం హ్మ్. అప్పుడు. హ్మ్. దాని తర్వాత 10 ఇయర్స్ బాగున్నారు. 10 ఇయర్స్ తర్వాత ఆ 10 ఇయర్స్ కిందటి కూడా అదే ఆఖరి థెరపీ. ఇంకేం లేదు. హ్మ్. 10 ఇయర్స్ తర్వాత ఇప్పుడు రేడియో న్యూక్లియైడ్స్ అని కొన్ని ఇచ్చి హ్మ్. ట్రీట్మెంట్ చేయడం. లూటీషియం థెరపీ అంటాం. ఆ థెరపీ అనేది ఇప్పుడొచ్చింది. హ్మ్. ఆయనకి 10 ఏళ్ల తర్వాత మరలా 7 ఏళ్ల తర్వాత మరలా ఈ డెవలప్డ్ మెటాస్టాటిక్ డిపాజిట్స్ ఇన్ ఎంటైర్ లివర్. లివర్ అంతా జబ్బొచ్చింది. హ్మ్. లివర్ అంతా జబ్బొస్తే లివర్ అంతా తీసేస్తే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు లివ్. హ్మ్. సో, ఒక దగ్గర ఉంటే తీయగలిగి ఉండేవాళ్ళం గానీ, రేడియో సర్జరీ చేయడానికి కూడా ఒక చోట ఉంటే చేయగలుగుతాం గానీ, వేరే విధంగా చేయలేం. హ్మ్. ఇప్పుడు ఈ లూటీషియం థెరపీ అనేది ఆయనకి అందుబాటులోకి వచ్చింది. హ్మ్. హి ఈస్ అగైన్ లివింగ్. సో, 25 ఏళ్ళు, 20 ఏళ్ళు అన్ని పనులు చేసుకుంటూ నార్మల్‌గా బతకడం అనేది వెరీ సింపుల్. ఈయనకి పాసిబుల్ అయింది. అవును. అదే వైద్యం చేయించుకోకుండా దాచుకునుంటే ఏమయ్యేది? హ్మ్. సో, ఇట్లాంటి పాసిబిలిటీస్ చాలా ఉన్నాయి గనుక వైద్యం చేయించుకోవడం అవసరం. ఒక్క సంవత్సరం బెనిఫిట్ వస్తుందన్నా, మేమిచ్చే లైఫు వాళ్ళ జబ్బుతో వాళ్ళ లైఫ్ కంటే మోర్ బెనిఫిషియల్, హ్మ్. మోర్ కంఫర్టబుల్, హ్మ్. మోర్ ప్రొడక్టివ్ ఉంటుంది. హ్మ్. బాధలు పడుతూ ఒక సంవత్సరం బతకడం వేరే, కంఫర్టబుల్‌గా ఒక సంవత్సరం బతకడం వేరే. ఆ తేడా వైద్యం చేయించుకున్నందువల్ల వస్తుంది. అవును. అందుకని వైద్యం తప్పనిసరిగా చేయించుకోవాలి. రైట్. ఓకే. థాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్.